కృష్ణ గారు ముందు మీరే చెప్పాలి, అసలు సికింద్రాబాద్ ప్రశ్నార్థకం ఎక్కడైంది, దాని ఉనికి ఎక్కడ పోయింది, నేను ఎక్కడ మారుస్తున్నా అని స్వయంగా ముఖ్యమంత్రి గారు అంత క్లియర్గా మీకు చెప్పినా అసలు మీకు ఎందుకు అనుమానం వస్తుంది సికింద్రాబాద్ ఉనికి పోతుందనో లేకుంటే ఇంకేదో? కళ్యాణ్ గారు, మొదట గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 150 నుంచి 300 డివిజన్లు చేసినప్పుడు ఇవాళ వారు అంటున్నది ఏందన్నట్టు వారికే స్పష్టత లేదు. మీరు ఏ బేసిస్గా చేసిండ్రు అనేది ఒక పాయింట్. ఎందుకు అని అంటే రేపు ఉదాహరణకు డీలిమిటేషన్ చర్చ సీరియస్గా జరుగుతుంది కదా, అసెంబ్లీలో డీలిమిటేషన్ అవుతుంది అని. అసెంబ్లీ డీలిమిటేషన్ అనేదే వస్తే ఇప్పుడు ఒక డివిజను డీలిమిటేషన్ తర్వాత పరిస్థితి ఏమవుతుంది అంటే ఈ అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవాళ మీరు ఏ ప్రకారంగా మీరు చేసిండ్రు అనేది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, 300లకు పెంచిన తర్వాత ఇది ఎట్లా జరగబోతున్నది? ఎందుకు అని అంటే ప్యారలల్గా ఇవాళ కమిషనరేట్స్ చూస్తున్నాం మనం. మొన్న మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ అనేది ఏర్పాటైంది. సో ఇవాళ 4th సిటీలో ఇవాళ వరకు కూడా ఫ్యూచరా 4th ఏమో తెలియదు కానీ 4th మారిపోయింది. అందులో ఆ ఫ్యూచర్ లో వీళ్ళు ఏమంటారు అంటే ఇది చాలా పెద్ద లార్జర్ సబ్జెక్ట్. ఇది మీరు పరిశ్రమలు ఇక్కడ అన్నిటికెళ్ళి మేము అక్కడికే పంపిస్తాం, అక్కడనే మేము స్కిల్ యూనివర్సిటీలు పెడతాం, అక్కడనే మేము స్పోర్ట్స్ స్టేడియం చేస్తాం, అక్కడనే మేము అజయ్ దేవ్ గారిని తీసుకొని వచ్చి ఫిలిం సిటీ పెడతాం, అక్కడనే మేము సల్మాన్ ఖాన్ ఫిలిం సిటీ బాడీ బిల్డింగ్ ఇవన్నీ కథా కార్ఖానం అక్కడనే పెడతాం, అంబానీ యొక్క జూ అక్కడనే పెడతాం, అన్నీ ఒకటే చోట వస్తాయని మీరు చెప్తారు. సరే అది వస్తుందా రాదా పక్కన పెడదాం, అక్కడ హ్యాబిటాట్ ఎంత ఉందో మాకు తెలియదు. సో ఆ బేసిస్గా ఇవాళ సికింద్రాబాద్ పరిస్థితి ఏంటిది అనేది ఇక్కడ రెండండి. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ అనేది ఒకటైతే ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ని జంట నగరాలు, ట్విన్ సిటీస్ అనేది అంటారు. అన్న క్రమంలో ఇవాళ మేమేమి కోరుతున్నాము అని అంటే సికింద్రాబాదు అనేది ఇవాళ సికింద్రాబాద్ కానివ్వండి, సనత్ నగర్ కానివ్వండి, ప్రత్యేకంగా మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డే ఉన్నది. నేను ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ నివాసిగా కూడా మాట్లాడుతున్నా, కేవలం ఒక బీఆర్ఎస్ పొలిటీషియన్గా కాదు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నివాసిగా మాట్లాడుతున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మా మల్కాజ్గిరి పార్లమెంటుకు కూడా వారు ప్రాతినిధ్యం వహించారు. ఇలా మాదే చెప్తాం మీకు, ఆల్రెడీ మాకున్న పెంట అయింది. మాకు ఒక బిట్ ఏమో జిహెచ్ఎంసీ, ఒకటేమో 8 వార్డులేమో కంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు. రేవంత్ గారు అంటారు అసలు పేరే లేదు అని. మా దాంట్లో అయితే ఉదాహరణకు మా పేరే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, పార్లమెంటు మల్కాజ్గిరి. ఇవాళ మీరు ఏం చేసిండ్రు, మా కమిషనర్ మా నార్త్ జోన్కి సంబంధించి నార్త్ జోన్ ఎన్లకి ఇప్పుడు షిఫ్ట్ చేసేసారు, మీరు ఇప్పుడు మల్కాజ్గిరికి చేసారు. మాకు వాస్తవానికి ఆల్రెడీ పరిపాలన ఒకటే ప్లేస్లో మా కంటోన్మెంట్ బోర్డు ఉంటుంది. మా ఎడమకు 2 అడుగులు బయటికి వేస్తాయి. ఇప్పుడు మీ ఆఫీస్కి వెళ్ళి బయటికి వేస్తే రోడ్ అన్నట్టు మాకు లెఫ్ట్కి నార్త్ జోను, రైట్కి మా సికింద్రాబాద్ కోర్టు ఉంటుంది. ఇదే సికింద్రాబాద్ కోర్టులో మీరు ప్రాక్టీస్ కూడా చేశారు. సో ఈ పరిపాలన నుంచి మీరు ఇవాళ ఏం చేశారు, మల్కాజ్గిరి కమిషనరేట్ అనేది తీసుకుని వచ్చారు. నెంబర్ 1. ఇంకోటి, ఇప్పుడు మా కంటోన్మెంట్కే ఆల్రెడీ మేము ఇటు పార్లమెంటు మల్కాజ్గిరి, ఇటు జిహెచ్ఎంసీ ఒక ముక్క, కంటోన్మెంట్ బోర్డు మీరు ఏమని ప్రామిస్ చేసిండ్రు, విలీనం అని అన్నారు. ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ అసలు ఆ విలీనం విషయం మీదనే తాత్సారం చేస్తూ ఉన్నది. మేము విలీనం ఓకే, ఆల్రెడీ కొన్ని కంటోన్మెంట్స్ చేసింది కూడా. మీరు పదే నిన్న కూడా చెప్తున్నారు నేను పోతా, మా బడే బాయ్ దగ్గరకు పోతా, నరేంద్ర మోదీ గారి దగ్గర పోతా, మీరు ఆపొద్దు నన్ను అని అంటే వెళ్ళండి, వెళ్ళి మా మర్జర్ గురించి మాట్లాడండి, మా విలీనం గురించి మాట్లాడండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ 300 రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టేసిర్రు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని పేరేందో ఎవరికి తెలియదు. సీఎం గారి కన్నా తెలుసో లేకుంటే మీడియా కన్వీనర్ గారికి తెలుసో, వారు మాకు చెప్పాలి, అడుగుదాం. అయితే మీరు రేపు ఎలక్షన్స్ పెట్టేసిరు అనుకోండి, మా విలీనం పరిస్థితి ఏందన్నట్టు, మళ్ళీ డిలే అయినట్టే కదా. ఇంకోటి, మా కంటోన్మెంట్ 2015లో ఎలక్షన్స్ అయితే ఇవాళ 2026లో ఉన్నామండి, ఇవాళ వరకు ఎలక్షన్ కాలేదు. ఏం చేస్తున్నారంటే నామినేటెడ్ పదవి ఒక బీజేపీ లీడర్ ఎంపీ గారు ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ ఇచ్చేస్తే ఇది ఇచ్చేస్తున్నారు. సో ఇవాళ మా తరఫు నుంచి మేము తలసాని గారి చేపట్టిన ఈ నినాదానికి 100% మేము సపోర్ట్ చేస్తున్నాం. మేము రేవంత్ గారిని మేము పొలిటికల్గా మేము డిమాండ్ చేస్తున్నాం, మేము క్లారిటీని డిమాండ్ చేస్తున్నాం. అంటే అది కాదు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో నాకు అర్థమైంది మీకు చెప్తాను. సికింద్రాబాద్ అనేది ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో ఉంది, సికింద్రాబాద్ అనేది జిహెచ్ఎంసీలో పార్ట్గా ఉంది. సికింద్రాబాద్ అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు, దాన్ని ఏం మార్చట్లేదు ఇప్పుడు అని చెప్తున్నారు. అట్లానే ఉంచుతా అంటున్నారు కదా. కళ్యాణ్ గారు ఒకటి, మల్కాజ్గిరి రేపు అయిందే అనుకుందాం ఒక కార్పొరేషన్, మీ సికింద్రాబాద్ మాత్రం హైదరాబాద్లో యథావిధిగా ఉంటుంది అని చెప్పేది అదే. కళ్యాణ్ గారు ఒకటి ఇప్పుడు యాజ్ మీడియాగా మీరు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ముందే ఎట్లా చర్చ చేస్తారు, యాజ్ ప్రతిపక్షం మాకు రైట్ ఉన్నది. 300 ఉన్నప్పుడు దీన్ని ఎట్లా మీరు డివైడ్ చేస్తున్నారు? మాకు ఒక ఫేర్ లెజిటిమేట్ అనుమానం ఉన్నదండి. 100 × 3 అయితే
హైదరాబాద్లో ఇవాళ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అన్ని డివిజన్స్ అయినాయి, అవును, నంబర్ అన్ని అయినాయి. సో 100 హైదరాబాద్ అవుతుంది, ఇటు మల్కాజ్గిరి అని చేసి మరి మిగతా దాని పేరేముంటుంది? మల్కాజ్గిరి ఉంటుందని మీరు డిమాండ్, మేము చేసే డిమాండ్లో అదేదో మీరు పేరు ఒకటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు ఈ రూపం జంట నగరాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఉన్నట్టు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెట్టండి అని. ఇందులో నాది యాజ్ అ కంటోన్మెంట్ రెసిడెంట్ అక్కడి నుంచి మేము రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మా డిమాండ్ కూడా ఏంటిదంటే మీరు మా విలీనాన్ని యాక్సెప్ట్ చేయండి, ఆ విలీనం యాక్సెప్ట్ చేసి అది కూడా సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెట్టండి. మా అవస్థలు రేవంత్ రెడ్డి గారికి చాలా బాగా తెలుసు. రైట్. ఎందుకు మీరు వాళ్ళు అంటే ప్రభుత్వం ఏం చేసినా దాన్ని అడ్డుకోవడమే లక్ష్యమా బీఆర్ఎస్ది? చూడండి, ఒకటి మీరే స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగారు, ఇదేంది, ఇది మెగా కార్పొరేషనా జంబో కార్పొరేషనా అంటే క్లారిటీ లేదు, మనకు స్ట్రైట్ ఆన్సర్ రాలేదు. మనకు ఇవాళ వరకు ప్రభుత్వం 300 వార్డులతో ఒకటి ఉంటుందా, 3 అవుతాయా, 2 అవుతాయా, క్లారిటీ ఆన్సర్ లేదు. ఇంకోటి, ఇది ఎప్పుడు నిన్న మొన్న కాదు కదా, డిసెంబర్ 9, 2025లో వీరు దీన్ని ప్రకటించేసారు. 300 ప్రకటించేసిన తర్వాత ద గవర్నమెంట్ ఈస్ వెయిటింగ్ 45 డేస్ అయిపోయింది, ప్రభుత్వం దగ్గర ఇవాళ వరకు ఆన్సర్ లేదు ఎన్ని కార్పొరేషన్స్ ఏర్పడతాయి అని. అంటే దాని అర్థం ఏందన్నట్టు, ఎలా నేను పాపం వారిని ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే సరే వారు రిప్రజెంటేటివ్ అయినా కూడా ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర ఆన్సర్ ఉండాలి, దట్ అసలు దీన్ని ఎన్ని ముక్కలు చేయబోతున్నారు అనేది ఉండాలి. ఇంకోటి నేను కాదు, ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి గారు లేచి నిలబడి అసెంబ్లీలో చాలా స్ట్రాంగ్ టర్మినాలజీ అది రంగారెడ్డి ఐడెంటిటీ పోతుంది, అధికారులు కలిపొద్దని అన్నారు. అవును అవును. సో వారు మాట్లాడుతున్న దాన్ని ఇవాళ అర్థమవుతున్నది ఏంటిది, ఒక సీనియర్ ఎమ్మెల్యే మొన్న మినిస్ట్రీ రేస్ లో ఉన్న వ్యక్తి ఇవాళ వాళ్ళే తిరస్కరిస్తున్నారు అని అన్నప్పుడు 300 మినిస్టర్ లేడని కూడా ఆయన గోల. ఇంకోటి చెప్తాను, మీరు వసతులు కలుగుతాయి అనేది చాలా బ్లాంకెట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇవాళ మున్సిపాలిటీస్లోనే ప్రకాష్ రెడ్డి గారు పెద్దలు చెప్పినారు కొన్ని గ్రామాల్లాగా ఉన్నాయి. మీ మణికొండ తెల్లాపూర్ మున్సిపాలిటీ సంగతి ఏంది, విలేజ్ లాగా ఇవాళ కొన్ని మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీ కంటే ఎక్కువ టాక్సేషన్స్ ఉన్నాయి, కొన్ని తక్కువ కూడా ఉన్నాయి. అంటే అక్కడ జరిగిన అర్బనైజేషన్ సంగారెడ్డి జిల్లాలో ఉంది, అది కూడా జిల్లా కూడా సంగారెడ్డి. ఏంటంటే ఒక్క నిమిషం, ఐ జస్ట్ కంప్లీట్. సో ఒకదానికి డిఫరెన్సియేషన్స్ ఉన్నది కాబట్టి మీ స్టడీ ఇక కమింగ్ బ్యాక్ టు దిస్, ఎందుకంటే వారు మాట్లాడినప్పుడు డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడినారు, వారు మాట్లాడినప్పుడు మున్సిపాలిటీస్ గురించి మాట్లాడారు. ఇవాళ బేసిక్గా ఎందుకంటే మాకు లేక ఒక అవకాశం దొరికింది, మాకు ఎప్పుడు కూడా స్టేట్ ఇష్యూ కాదు, సికింద్రాబాద్ ఒక కంటోన్మెంట్ ఈ ఇష్యూ స్టేట్ ఇష్యూ కాదు. ఇవాళ ఏంటిదంటే మేము ఐడెంటిటీతో పాటు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ని మీరు హరాకిరీ చేసేసారు, 4 మార్చేసారు పోలీసు. ఎందుకంటే ఇప్పుడు మా గోపాల్పురం, రామ్ గోపాల్పేట, బేగంపేట ఇవన్నీ కూడా ఆ పరిధి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏదైతున్నారో, ఇటు ఈటల రాజేందర్ గారు ఏదైతున్నారో, ఈ ఏరియాలో ఇవన్నిటికీ నార్త్ జోన్ పోలీస్ లిమిట్స్ ఇస్ వెరీ నియర్ అండి. అది కేవలం ఒక ఇన్స్పెక్టర్కే కాదు, ప్రజలకు కూడా. ఇవాళ ఒక సిఐ సరిగ్గా వింటలేరు అనుకోండి, పోలీస్ స్టేషన్ ఏసీపీ దగ్గరికి, డీసీపీ దగ్గరికి పోతారు. ఎక్కడ మల్కాజ్గిరి కమిషనరేటు, ఎక్కడ నార్త్ జోన్ పోలీస్ లిమిట్స్ అక్కడ ఉన్నది. ఇంకోటి ఎదుట కోర్టు, మా బోర్డు, ఇవన్నీ కూడా. సో మీరు ఈ ఐడెంటిటీని, స్ట్రక్చర్ని బేస్ చేయలేదు. అందుకు ఇవాళ మేము క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఈ క్వశ్చన్స్కి మీ దగ్గర స్ట్రైట్ ఆన్సర్స్, క్లారిటీ ఉన్నదా? కన్ఫ్యూజన్ మేం కాదు, మీరు కన్ఫ్యూజన్లు ఉన్నారు. మీకు 300 కార్పొరేషన్స్ విషయం మీద స్ట్రైట్ సమాధానం లేదు, మీరు టాక్సేషన్స్ విషయం మీద మీరు క్లారిటీ తీసుకోలేదు. మీరు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ ఉన్న మా సికింద్రాబాద్ ఏ కార్పొరేషన్ వస్తుంది, క్వశ్చన్ మార్క్ ఏంటిది అని అంటే ఇవాళ తలసాని గారు ఎత్తడంలో తప్పేం లేదు. అది పెడుతున్నారా, ఏర్పాటు చేయండి, హైదరాబాద్ కార్పొరేషన్ పెట్టండి, అట్లనే సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెట్టండి అని అడుగుతున్నాం. అంటే రామ్మోహన్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు మీ దగ్గర ఫైనల్ కంక్లూడ్కి వస్తా. రామ్మోహన్ రెడ్డి గారు, మొదట్లో 300 వార్డులను 3 అంటే అది క్లారిటీ ఎవరికి లేదు, 300 డివిజన్లు 3 కార్పొరేషన్లు అవుతాయి. అది ఒకటి సికింద్రాబాద్, రెండోది హైదరాబాద్, మూడోది సైబరాబాద్ అనేది ఒక చర్చ వచ్చింది. ఎవరు చెప్పలే అఫీషియల్గా చర్చ. ఇప్పుడు అది మారిపోయి సికింద్రాబాద్ కాదు, మా ఎవరో మీ కాంగ్రెస్ సైబరాబాద్ కూడా ఏదో ఫ్యూచర్ సిటీ కింద మళ్ళీ ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్ పెడతారని కూడా నడుస్తుంది చర్చ. మల్కాజ్గిరిలో మా రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అది మల్కాజ్గిరి పెట్టుకుందాం అనుకుంటున్నాం, మేము తప్పేందని ఒక కాంగ్రెస్ లీడర్ నన్ను అడిగారు ఇంతకుముందు డిబేట్కి వచ్చే ముందు. అంటే రేవంత్ రెడ్డి గారికి అట్లా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి సికింద్రాబాద్ బదులు మల్కాజ్గిరి పెడుతున్నారని ఒక చర్చకి ఒక పని చేద్దాం. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రశ్నలు ఏమనేస్తే మా నుంచి జవాబు అడిగినప్పుడు మేము కూడా ఒకటే అంటున్నాం, ఇన్ని సంవత్సరాలు స్వతంత్ర భారతదేశం నుంచి ఇప్పటిదాకా సికింద్రాబాద్కి జరుగుతున్నటువంటి లాభం
ఈ నిర్ణయంతో జరుగుతున్నటువంటి నష్టం ఏందో ఒకటి చెప్పమని అడిగినా ఏం లేదు. పేరు ఇది అసొంటప్పుడు sentiment. రోడ్ ఎక్కి రాజకీయం చేయడమే తప్ప అంతకు మించి పేరు లేదు. పేరు అనేది సెంటిమెంట్ కదా. సో పేరు అప్పుడు ఎక్కడ ఉందని చెప్పి ఏ పేరు తీసేసినాం మేము. అంటే మల్కాజ్గిరి చెప్పాలి మీరు. నేను అది మాకు జరిగే నష్టం చెప్తాను. రేపు మీరు ఎలక్షన్స్ మీరు ఆల్రెడీ మల్టిపుల్ ఎక్సర్సైజ్ చేస్తురండి. మీరు 1 to 300 రాష్ట్రంలో అందరికి తెలుసు, నగరంలో అందరికి తెలుసు, రేపో మాపో డివిజన్ ఎన్నికలు వస్తాయి. నేను కంటోన్మెంట్ దే చెప్తాను. మీరు ప్రామిస్ చేసింది ఏంది? విలీనం అని అన్నారు. మీరు ఎలక్షన్కి వెళ్ళిపోతారు. మాకు ఆ విలీనం లేదన్నట్టే, వెళ్ళిపోయినట్టే. మేము మీతో పాటు ఎలక్షన్లో రానట్టే. మేము బై ఫోర్స్ మమ్మల్ని మల్కాజ్గిరిలోకి నెట్టేస్తారా? మాకు ఉండాలని ఉన్నది. మా కంటోన్మెంట్కి మా పేరులో సికింద్రాబాద్ ఉన్నది. మీరు ఫ్యూచరిస్టిక్ డిసిషన్ నష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు నష్టమే. సికింద్రాబాద్ పేరే ఉంటది కదా, మీకు ఉండేటటువంటిది సికింద్రాబాద్ పేరే ఉంటది. ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ మీకు అసలు సికింద్రాబాద్ నేను అనేటటువంటి సార్, నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కార్పొరేషన్ ఎందుకు వస్తుంది? నువ్వు ఎమ్మెల్యే చేసినప్పుడు నియోజకవర్గం వస్తుంది. అది ఇక్కడ అసెంబ్లీ కాదు ఇంపార్టెంట్, క్యాండిడేట్ కాదు, అసెంబ్లీ ఇంపార్టెంట్ కాదు.